నమస్తే మిత్రులందరికీ. హోలీ 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 అంటుంటాం. అసలు హోలీ అంటే ఏంటి, ఎందుకు ఈ హోలీ అనే పేరు వచ్చింది, ఎందుకు జరుపుకుంటాం హోలీ అనేటువంటిది షార్ట్ స్టోరీ ఉంది, తెలుసుకుందాం. అయితే హిరణ్యకశిపుడికి ఒక కుమారుడు, ఆయన విష్ణు భక్తుడు ప్రహ్లాదుడు అనే విషయం తెలుసు. అయితే ఈ ప్రహ్లాదుడు విష్ణు భక్తుడు కాబట్టి తండ్రికి ఇది నచ్చది. కాబట్టి ప్రహ్లాదుని చంపేయాలని అనేక రకాల బాధలు పెడతాడు. చివరికి ఒక ఉపాయం ఆయనకు తడుతుంది. ఏంటంటే హిరణ్యకశిపుడికి హోలిక అనేటువంటి సోదరి ఉంటుంది. ఆ హోలికకు ఒక వరం ఉంటుంది. ఏంటంటే అగ్నిలో ఆహుతి కాదన్నట్టు, అగ్నిలో ఆమె దూకినా కానీ అగ్నికి ఆహుతి కాదు, ఆ వరం ఉంటుంది. కాబట్టి హిరణ్యకశిపుడు ఆలోచన చేసి ప్రహ్లాదుని ఆమె ఒళ్ళో కూర్చోబెట్టుకొని అగ్నిలో కూర్చోబెట్టమంటాడు. అంటే ఆ విధంగా ప్రహ్లాదుని అగ్నికి ఆహుతి చేయాలని. ఆ విధంగా హోలిక చాలా ప్రేమతోటి తన యొక్క మేనల్లుని మరి ప్రహ్లాదుని మరి తన ఒళ్ళో పెట్టుకొని అగ్నిలో ఉంటుంది. ఆ విధంగా కానీ అతను విష్ణు భక్తుడు కాబట్టి ఆమె వరం అక్కడ పనిచేయేది. ప్రహ్లాదుడు ఆ అగ్ని ఆహుతి నుంచి కాపాడబడతాడు. ఆ హోలిక ఆహుతి అయిపోతుంది. ఆ విధంగా ఆ హోలిక పూర్ణిమకు ఒకరోజు ముందు ఆహుతి కావడం వల్ల ఆ రోజు నుంచి మనము హోలీ పండుగ జరుపుకోవడం అనేటువంటిది జరుగుతుంది. ఇది ఈ హోలీకి ఉన్నటువంటి కథ. జై శ్రీరామ్.